వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి కర్రీ ఏం చేయలేదండి, పెరుగు చట్నీ మీల్ మేకర్ పులావ్ అండి. ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చెక్క లవంగాలు వేగుతున్నాయి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసాను, పుదీనా వేసానండి, మీల్ మేకర్ వేసా, ఒక టమాటో వేసాను, ఇందులోనే కొంచెం కారపొడి వేసాను. కలపాలి, ఇప్పుడు బాగా వేగనియాలి. ఆ మసాలా అంతా ఆ మీల్ మేకర్ పట్టి బాగుంటుందండి. తరువాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు వేసి రైస్ని యాడ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, రైస్కి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అంతా కూడా దానికి పడుతుందండి. ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి. మనము ఎన్ని బియ్యం పోసుకుంటే అన్ని వాటర్, ఒక గ్లాసు బియ్యం అనుకోండి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా తెరలాలండి, అప్పుడు రైస్ని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి, వాటర్ తెరలేక ధనియాల పొడి వేస్తాను కొంచెం. రైసు చక్కగా నానబెట్టానండి. ముందు రైస్ బాగా నానితే బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి తెరలేక అందులో బియ్యం వేస్తాను.